హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో నా ప్రీవియస్ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ అసింక్రనస్ అంటే ఏంటి, సింక్రనస్ అంటే ఏంటి, అసలు ప్రామిసెస్ ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే అసింక్ అవైట్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఎందుకు యూజ్ చేస్తామో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది కాబట్టి. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో కాల్ స్టాక్ అని, ఈవెంట్ లూప్స్ అని, అసలు జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ ఎలా రన్ అవుతుంది కోడ్ అనేది తెలుసుకుందాం అనమాట. సో మన ఛానల్‌లో మెన్స్‌టాక్స్‌కి సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. అలాగే నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలా మంది నేను వీడియోస్ రెగ్యులర్‌గా పెడదాంలే అనుకుంటున్నారు. బట్ నేను ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఖచ్చితంగా పెడుతున్నాను. మీకు నోటిఫికేషన్స్ రావడం లేదంతే. కాబట్టి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకి ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఓకేనా? కోడ్‌లో ఏముందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ స్టార్ట్ అని ఉంది. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ పెట్టినాం. కానీ దీనికి టైము 0 సెకండ్స్ అంతే. ఓకేనా? 0 అంటే వెంటనే ఎగ్జిక్యూట్ కమ్మని. కానీ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఎందుకో చూద్దాం. నెక్స్ట్ ప్రామిస్ ఉంది. ప్రామిస్ సింపుల్‌గా అంత సింటాక్స్ రాయకుండా ఒక ప్రామిస్ క్రియేట్ చేసి రాయకుండా సింపుల్‌గా ప్రామిస్ డాట్ రిజాల్వ్ అంటే డైరెక్ట్ రిజాల్వ్ వచ్చేసి ఈ ప్రింట్ చేయని చెప్తున్నాం. నెక్స్ట్ లాగ్ ఎండ్ అని ఉంది. ఓకేనా? మీకు ఒక 2 సెకండ్స్ టైమ్ ఇస్తాను. గెస్ చేయండి. మీకు అవుట్‌పుట్ ఏ ఫార్మాట్‌లో రావచ్చు అని. ఓకేనా? మీరు నాకు తెలిసి ఏమనుకుంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే కొత్తగొచ్చినోళ్ళు ఫస్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది. సెట్ టైమ్ 0 సెకండ్స్ ఉంది కాబట్టి అది ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే 0 సెకండ్స్ అంటే డిలే ఏం లేదు కదా! అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ప్రామిస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. ఇది ఎండ్. ఫస్ట్ ఎండ్ వచ్చి లాస్ట్‌లో ప్రామిస్ వస్తది. సో, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే స్టార్ట్, నెక్స్ట్ టైమ్ అవుట్, నెక్స్ట్ ఎండ్, నెక్స్ట్ ప్రామిస్ వచ్చినా అనుకుంటారు. ఒకవేళ మీరు వేరేది గెస్ చేసినా కామెంట్ చేయండి. మీరు ఏం గెస్ చేసినారో అది కరెక్ట్ అయిందో లేదో. ఓకేనా? సో, ఇప్పుడు ఇది తీసేస్తున్నా. రన్ చేద్దాం. చూసారా? ఫస్ట్ స్టార్ట్ వచ్చింది. ఓకే. స్టార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎండ్ వచ్చింది. అంటే టైమ్ అవుట్ రాలేదు, ప్రామిస్ రాలేదు. ఓకే. ఎండ్ వచ్చింది. సరే స్టార్ట్, ఎండ్ వచ్చింది. నెక్స్ట్ ఉన్న టైమ్ అవుట్ రాలే కదా! రాలేదు. ప్రామిస్ వచ్చింది. తర్వాత టైమ్ అవుట్ వచ్చింది. ఓకేనా? ఇది ఎందుకో చూద్దాం. సో, మనకు ప్రెజెంట్ ఫస్ట్ ఇది రన్ అయింది. సెకండ్ ఇది, థర్డ్ ప్రామిస్, ఫోర్త్ ఇదయింది. ఓకేనా? ఇది జావా స్క్రిప్ట్‌లో ఎలా రన్ అవుతుందో మనం చూద్దాం. ఆ! ఓకే. ఇప్పుడు చూడండి. మనకు జావా స్క్రిప్ట్ బ్రౌజర్‌లో ఎలా రన్ అవుతుందంటే ఇలా కాల్ స్టాక్ అని ఒకటి ఉంటుందంట. ఓకేనా? ఈ స్టాక్‌లోనే మనకు మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో, ఫస్ట్ లైన్‌కొస్తది. ఇది కన్సోల్ లాగ్. సో, ఈ స్టాక్‌లోకొచ్చి కన్సోల్ డాట్ లాగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టార్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఇది ఖాళీ. అంటే ఇంక దీంట్లో నుంచి రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినా రిమూవ్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ చూస్తుంది. నెక్స్ట్ ఏది సెట్ టైమ్ ఔట్. సెట్ టైమ్ ఔట్ అనేది ఒక కాల్ బ్యాక్ అసింక్రనస్ ఫంక్షన్ కదా! ఇది కాల్ బ్యాక్ పైగా అసింక్రనస్ ఫంక్షన్. సో, ఇది నువ్వు టైమ్ ఇక 0నే ఇవ్వు. ఓకేనా? ఇది ఫస్ట్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయదు. ఫస్ట్ ఇది దేంట్లోకి పోతుందంటే కాల్ బ్యాక్ క్యూలోకి పోతుంది. ఓకేనా? మనకు 2 క్యూస్ ఉంటాయి. మైక్రో టాస్క్ అని, కాల్ బ్యాక్ అని. ఓకేనా? కాల్ బ్యాక్ క్యూలోకి సెట్ టైమ్ ఔట్ పోతుంది. ఓకేనా? సెట్ టైమ్ ఔట్, సెట్ ఇంటర్వెల్ ఇవన్నీ కాల్ బ్యాక్ క్యూకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. దీంట్లోకి పోతుంది. సో, నెక్స్ట్ వస్తది. నెక్స్ట్ ఏముంది? ప్రామిస్. ప్రామిస్ అనేది కూడా అసింక్రనస్ ఫంక్షనే కాదు. అది కూడా వెంటనే ఎగ్జిక్యూట్ చేయదు. అది మైక్రో టాస్క్ క్యూలోకి వెళ్తుంది. సో, మైక్రో టాస్క్ క్యూలో ప్రామిస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? అసలు దీంట్లోకి ఎట్లా పోతున్నాయి ఇవన్నీ అంటే, ఈ కాల్ స్టాక్ అనేది మనకు ఈ వెబ్ ఏపీఐకి పంపిస్తుంది ఫస్ట్ ఇది. ఓకేనా? ఈ వెబ్ ఏపీఐ వీటికి పంపిస్తుంటది. ఏది? దాని ఒకవేళ అది కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే కాల్ బ్యాక్ క్యూకి, ఒకవేళ మైక్రో టాస్క్ అయితే మైక్రో టాస్క్ క్యూకి. ఓకేనా? నాకు పెద్దగా ఎగ్జాంపుల్స్ ఏమి లేవు. మైక్రో టాస్క్ అంటే సింపుల్‌గా ప్రామిసెస్ అన్నీ మైక్రో టాస్క్ క్యూలోకి వస్తాయి. లైక్ అసింక్ అవైట్. కాల్ బ్యాక్ క్యూలోకి సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ అవి వస్తాయని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? సో, ఈ కాల్ స్టాక్ అనేది వెబ్ ఏపీఐకి పంపిస్తది. వెబ్ ఏపీఐ అనేది ఈ రెండిటికి పంపిస్తది. ఓకేనా? వెబ్ ఏపీఐ అంటే ఏంటంటే అది ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంతే. అదొక మెథడ్ టైప్. ఓకేనా? ఇగ పంపించింది. ఓకే. ఇలా పంపించింది బాగానే ఉంది. నెక్స్ట్ కన్సోల్ లాగ్ కాల్ స్టాక్‌లోకి వస్తది. ఓకేనా? ఇక మళ్ళీ కన్సోల్ లాగ్ వస్తది. అది నార్మల్ సింక్రోనస్ కోడ్ కదా! ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎండ్. సో, ఇప్పుడు ఎండ్ అయిపోయింది. ఇక్కడితో మన కోడ్ అంతా అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఏమున్నాయి? ఈ ప్రామిస్ ఉంది, సెట్ టైమ్ అవుట్, కాల్ బ్యాక్ క్యూ ఉంది, మైక్రో టాస్క్ ఉంది. ఇవి 2 ఎగ్జిక్యూట్ చేయాల. ఇక్కడ మనకు ఈ రెండిటికి మధ్యలో ఈవెంట్ లూప్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది? ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వెషన్, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈవెంట్ లూప్ ఇన్ జేఎస్ అని అడుగుతారనమాట. ఓకేనా? ఇది ఇంటర్నల్ వర్కింగ్ బాగా తెలిసి ఉండాలి.
మీకు ఒక బేసిక్ జూనియర్ డెవలపర్ రోల్ నుంచి సీనియర్ వరకు అదిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. 95% ఆఫ్ కేసెస్ అడుగుతారు. వాళ్ళు మీ బేసిక్స్ టెస్ట్ చేయాలనుకుంటే. ఓకేనా? సో, ఈ ఈవెంట్ లూప్ ఏం చేస్తుందంటే, రెగ్యులర్‌గా చెక్ చేస్తా ఉంటుంది. కాల్ స్టాక్‌లో ఏమన్నా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందనుకో కాల్ స్టాక్‌లో, ఓకే. అని వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదేమన్నా ఎగ్జిక్యూట్ అయితుందా? వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే కాల్ స్టాక్ ఎంప్టీ ఉంటుందో, ఓకేనా? ఈ 2 క్యూస్ చెక్ చేస్తుంది ఇది. చెక్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మైక్రో టాస్క్‌కి ఉంటుంది. ఓకే. ఇది ఎలా అంటే కాల్ స్టాక్ అనేది ఒక హోటల్ లాగా అనుకోండి. ఓకేనా? ఒక హోటల్‌లో ఈవెంట్ లూప్ అనేవాడు అసిస్టెంట్ అనుకోండి. లేకపోతే మేనేజర్ అనుకోండి. వీళ్ళు చెక్ చేస్తా ఉంటది. ఏమని? ఏమైనా రూమ్స్ ఖాళీగా ఉన్నాయా? లేకపోతే అన్నీ ఫిల్ ఉన్నాయా? అని చెక్ చేస్తా ఉంటది. ఓకేనా? ఫుల్ ఉన్నాయనుకో వాడేం మాట్లాడడు. ఇలా ఫుల్ ఉన్నాయి. కానీ మనకింకా కొంతమంది గెస్ట్‌లున్నారు. అంటే హోటల్‌లో చేరుదామని వచ్చినోళ్ళు. రూమ్ తీసుకొని వచ్చినోళ్ళు. మీరేం చేస్తారంటే వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ ఇచ్చినారనుకుందాం. ఓకేనా? హోటల్ కన్నా లేకపోతే ట్రైన్ టికెట్ తీసుకోండి. ఓకే. ట్రైన్ టికెట్ ప్రకారము ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఫస్ట్ చెక్ జేస్తారు. ఈ ట్రైన్ ఖాళీగా ఉందా లేదా? సీట్లున్నాయా లేదా? లేవా ఓకే. వీళ్ళని వెయిటింగ్ లిస్ట్‌లో పెడతారు. ఎవరిని? మైక్రోటాస్క్ వాళ్ళని కాల్ బ్యాక్ వాళ్ళని వెయిటింగ్ లిస్ట్‌లో వెళ్తారు. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ అయితుందో అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మైక్రో టాస్క్ వాళ్ళకిస్తారనమాట. అంటే వీళ్ళు వీఐపీ అనుకోండి. ఓకేనా? తత్కాల్ టికెట్ బుక్ చేసినప్పుడు వీళ్ళు దాంట్లో మనకు తెలీదు ఎవరు వీఐపీ అని. బట్ అది అనుకోండి మీకు అర్థం కాదు ఈజీగా అని. మైక్రో టాస్క్ వాళ్ళు వీఐపీస్ అనుకోండి. పెద్ద పొలిటీషియన్. ఫస్ట్ వాళ్ళకి ఆహ్, ట్రైన్ టికెట్ అలాట్ చేసాక ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఫస్ట్ వీళ్ళకి అలాట్ చేస్తారు. ఎప్పుడైతే ఖాళీ అయితుందో ఈవెంట్‌లో కూడా చెక్ చేస్తుంటది మేనేజర్ గారు. ఎప్పుడైతే ఖాళీ అయితుందో ఫస్ట్ మైక్రో టాస్క్ క్యూలో ఉన్న ప్రామిస్ తీసుకొని దీంట్లోకేస్తారు. ఓకేనా? సో, ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనకు ఫస్ట్ ప్రామిస్ వచ్చింది. ఓకేనా? సెకండ్ ప్రయారిటీ వీళ్ళు మనలాగా నార్మల్ పీపుల్ అనుకుందాం. వీఐపీస్ కాదు నార్మల్ అనుకుందాం. అప్పుడు సెకండ్ ప్రయారిటీ వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఖాళీ అయిందనుకోండి. ఓకే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్యూ వచ్చింది. వీళ్ళు పని చేసేసుకున్నారు, ఎళ్ళిపోయినారు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఖాళీ వచ్చిందంటే అప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూ వన్‌కి పంపిస్తారనమాట. ఓకేనా? అంటే ట్రైన్‌లో యాసిడ్ జరగకపోయినా సిమిలర్‌గా ఇలా ఉంటుందని చెప్తున్నా. ఓకేనా? ట్రైన్‌లో వాళ్ళకి వీఐపీ‌లకి నిజంగా అట్లా ఇస్తారా? మాకియ్యరా? ఆ డౌట్‌లయితే నేను చెప్పలేను. మీకు అర్థం కాదని చెప్పి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు టెక్నికల్‌గా చూద్దాం. ఓకేనా? టెక్నికల్‌గా ఏం చేస్తుందంటే ఈవెంట్ లోపు కాల్ స్టాక్ చెక్ చేస్తుంది జావాస్క్రిప్ట్‌లో. ఏదైనా కోడ్ రన్ అయితుందా? సింక్రనస్ కోడ్ నార్మల్‌గా రన్ అవుతుందా? చెక్ చేస్తాం. అవును రన్ అయితంటే నార్మల్‌గా కూర్చుంటది. లేదు కాల్ స్టాక్ ఎంప్టీ ఉంది. అన్నీ రన్ అయిపోయినాయంటే ఫస్ట్ మైక్రో టాస్క్ చెక్ చేస్తది. మైక్రో టాస్క్‌లో ఏమన్నా ఉన్నాయా? అవుట్‌పుట్ ఇయ్యాల్సినవి. ఇక ఒక ప్రామిస్ ఒక్కటే ఉందని లేదు. మనం ప్రామిస్ కోడ్ మొత్తానికి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తాం కదా! సో, ఎన్ నంబర్ ఆఫ్ ప్రామిసెస్ ఉంటాయి. ఓకేనా? ఆ ప్రామిసెస్ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంది. ఓకేనా? మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్ క్యూ వాడేది. ఓకేనా? మీకు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నోళ్ళకి స్టాక్ ఎప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఆహ్, ఫ క్యూ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ వాడుతుంది. దాన్ని ఫీఫో అంటాం. సో, ఫస్ట్ ఏ ప్రామిస్ వచ్చింది దీంట్లోకి దాన్ని బయటికి తోస్తది. పోయి అది నువ్వు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇంకో ప్రామిస్ ఉంటే అది నెక్స్ట్ దాన్ని అట్లా తోసుకుంటూ పోతుంది. మళ్ళీ చెక్ చేస్తది. ఓకే. కాల్ స్టాక్ ఖాళీగా ఉంది. మళ్ళీ మైక్రోటాస్క్ క్యూ చెక్ చేస్తది. ఇది కూడా ఖాళీగా ఉంది. అప్పుడు కాల్ బ్యాక్ క్యూకొచ్చి దీంట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ మళ్ళీ కాల్ స్టాక్‌లోకి పుష్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోపో అని చెప్తుంది. క్లియరా? సో, ఈ విధంగా ఇది రన్ అవుతుంది. మీకిది ఇమేజ్ కూడా డౌన్‌లోడ్ చేశాను. ఇది కాల్ స్టాక్ క్యూ అనమాట. మనకిలా ప్రింట్ ఫస్ట్ కన్సోల్ ఆర్ లాగ్ ఏ స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నా కదా! సో, ఫస్ట్ లాస్ట్‌లో ఏముంది కన్సోల్ లాగ్ ఉంది పైన. లాస్ట్ ఎంటర్ అయింది. సో, అది ఫస్ట్ అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ లాగర్ ఏ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అయిపోతుంది. అయిపోయినాక ఈవెంట్ లూప్ అనేది చెక్ చేస్తుంది వెబ్ ఏపీఐస్ ద్వారా ఏమని దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఆ! ఉన్నాయంటే ఇది ప్రయారిటీ క్యూ. ఓకేనా? ప్రయారిటీ క్యూనే మైక్రో టాస్క్ క్యూ కూడా అంటారు. మీరు ఇంటర్వ్యూస్‌లో ప్రయారిటీ క్యూ అనకూడదు దీన్ని. మైక్రో టాస్క్ క్యూ అనాలి. ఓకేనా? సో, దీంట్లో 3 ప్రామిస్‌లున్నాయి. కాబట్టి ఫస్ట్ ఒక ప్రామిస్‌పై ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ సెకండ్‌ది, మళ్ళీ థర్డ్‌ది. మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ప్రయారిటీ క్యూ ఖాళీగా ఉంది. నెక్స్ట్ కాల్ బ్యాక్ క్యూలోకొచ్చి ఈవెంట్ లిజనర్స్ ఓకేనా? ఈవెంట్ లిజనర్స్ అన్నీ కాల్ బ్యాక్ క్యూలోకే వస్తాయి. ఈవెంట్ లిజనర్స్ ప్లస్ ఇదేవి సెట్ టైమౌట్ ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాది. సో, ఈ విధంగా ఇది బ్యాక్ ఎండ్ ఫంక్షన్ ఆఫ్ మీరెప్పుడైనా ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే, ఈ సినారియో అంతా ఒక 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీరు. ఓకేనా? లైక్ ఈవెంట్ లూప్ అనేది ఇట్ చెక్స్ ద కాల్ స్టాక్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ కాల్ స్టాక్ ఈస్ ఎంప్టీ, ఇట్ చెక్స్ ఫర్ ఫస్ట్ మైక్రో టాస్క్ క్యూ అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ ద టాస్క్ ప్రెజెంట్ ఇన్ ద మైక్రో టాస్క్ క్యూ. ఆఫ్టర్ దట్ ఇట్ చెక్స్ ద కాల్ బ్యాక్ క్యూ అని చెప్పాలనమాట. ఓకేనా? సో, ఇది మనకు ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఈవెంట్ లూప్ అనమాట. జావా స్క్రిప్ట్ ఇవన్నీ కలిపి. ఓకే. సో, ఓకే. ఇవన్నీ జరిగినాయి బానే ఉంది. ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు వీడియోకి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ స్టోరేజ్ అని ఒక మినీ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ ఒక 5-6 మినిట్స్‌లో అయిపోజేసేది చూస్తాను. సో, లోకల్ స్టోరేజ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే,
ఇవి మనము దీనికి లింక్ చేసాం కదా! ఓకేనా? దీంట్లో నేను ఇవి యూజర్ ఇన్పుట్ తెచ్చుకుంటాను డైరెక్ట్. ఇక బటన్. ఓకేనా? ఇవన్నీ మీకు తెలుసు కదా! జస్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. బటన్ క్లిక్ చేయగానే నాకు ఓకేనా? ఈ పలానా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ ఏం చేస్తానంటే ఫస్ట్ లెట్ యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. దీనికి ఆబ్జెక్ట్ వచ్చేసి నేమ్ అని ఇచ్చా. ఓకేనా? కీ వచ్చేసి నేమ్ డాట్ వాల్యూ ఇది. ఓకేనా? కామా నెక్స్ట్ ఏజ్. ఏజ్ కూడా ఏది ఏజ్ డాట్ వాల్యూ. ఇదొక బాగానే ఉంది. ఇక మీకు అన్నీ తెలిసిందే, కొత్తగా నేనేం రాయలేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఓకేనా అని చెప్పి ఇక కీ ఇవ్వాలి. కీ వచ్చేసి ఏంటి అంటే అదే ఏమని సేవ్ చేసుకోవాలి ఈ ఐటమ్ నేను. ఓకేనా? కీ వచ్చేసి యూజర్ డీటెయిల్స్ అని ఇస్తా. ఓకేనా? ఫస్ట్ కీ ఇవ్వాలి ఇప్పుడు మనం. ఓకేనా? సెకండ్ నువ్వు ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకున్నావు వాల్యూ యూజర్ డేటా. ఇదొక బాగానే ఉంది. ఇప్పుడు మనము ఇది రన్ అవుతుంది. మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ రన్ చేద్దాము. గో లైవ్ క్లిక్ చేసిన. ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది. మీకు ఇక ఎలిమెంట్స్ ఉంది కదా! ఈ యారో మార్క్ క్లిక్ చేయగానే అప్లికేషన్ అని వస్తుంది ఇక్కడ. ఓకేనా? అప్లికేషన్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు లోకల్ స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. లోకల్ స్టోరేజ్‌లో కూడా ఇది ఇక్కడ లోకల్ హోస్ట్‌లో రన్ అవుతుంది ఇది కదా! ఇక్కడ ఉంది హెచ్‌టిటిపి అని ఉంది చూడండి. సో దీంట్లో మీకు ప్రెజెంట్ వాల్యూస్ ఏం లేవు. ఇది తిప్పి చూద్దాము. సో ఇలా ఉంది. నేను యూజర్ నేమ్ ఏమి ఇస్తా అంటే శరత్ అని ఇస్తా. ఓకేనా? ఏజ్ 23 ఇస్తా. ఈ బటన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా మీరు యూజర్ డీటెయిల్స్ అని వచ్చి ఆబ్జెక్ట్ అని వచ్చింది. మీకేం కనిపించలేదు ఇది. ఓకేనా? ఎందుకంటే మనకి ఎప్పుడైనా వెబ్ డేటా స్టోర్ చేసుకోవాలంటే అది ఖచ్చితంగా జేసాన్ ఫార్మాట్‌లో ఉండాలి. జేసాన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది ఆ ఫార్మాట్‌లో ఉంటేనే తీసుకుంటుంది. అందుకని ప్రీవియస్‌గా డాట్ జేసాన్ కన్వర్ట్ చేశా. అంటే మీరు ఒక డేటాను స్టోర్ చేయాలన్నా, లేదా ఒక సర్వీస్ తెచ్చుకోవాలన్నా అది జేసాన్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు మీరు యాక్సెస్ చేయగలుగుతారు. రిమైనింగ్ ఫార్మాట్‌లో మనకు ఇలా ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో అలా చేయాలంటే దానికి సింటాక్స్ వచ్చేసి జేసాన్. ఓకేనా? డాట్ స్ట్రింగిఫై అనాలి. ఓకేనా? స్ట్రింగిఫై అని చెప్పి యూజర్ డేటా సేవ్ చేసి ఇప్పుడు దీంట్లో పోదాం. ఇది ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా? నేను మళ్ళీ శరత్ అని ఇస్తా. ఏజ్ వచ్చేసి 23 ఇద్దాం. ఇచ్చి జనరేట్ టెక్స్ట్. ఇప్పుడు ఏమైనా క్లిక్ చేస్తే సో మీకు డీటెయిల్స్ వచ్చింది. ఓకేనా? జేసాన్ డేటా అంటే నథింగ్ బట్ మీరు బాగా గమనించండి ఇక్కడ నేమ్ అనేదానికి మనం కొటేషన్స్ ఇయలే. ఏజ్ అనేదానికి కొటేషన్స్ ఇయలే. ఇక్కడ చూస్తే వాల్యూ అనేది ఏమొస్తుంది మనకి జనరల్‌గా దేంట్లో వాల్యూ వచ్చినప్పుడు ఏమొస్తుంది? నేమ్ శరత్ అని వస్తుంది. ఓకేనా? ఏజ్ 23 ఎందుకంటే 23 అనే నంబర్ కాబట్టి ఇలా వస్తుంది మనకి జనరల్‌గా. ఈ పైన వాల్యూస్ జనరల్‌గా ఇలా వస్తుంది. జేసాన్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం స్ట్రింగ్ ఫార్మాట్‌లో స్టోర్ అంటే ఈ నేమ్ కూడా ఒక స్ట్రింగ్. ఓకేనా? ఏజ్ ఒక స్ట్రింగ్. 23 నంబర్ కూడా ఒక స్ట్రింగ్. జేసన్ అంటే జస్ట్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని స్ట్రింగ్స్‌లో వెళ్తుంది. అది జేసన్ ఫార్మాట్. అందుకని మేము ఇక్కడ స్ట్రింగిఫై అంటున్నాం. అంటే నార్మల్‌గా ఉన్న దాన్ని జేసన్ ఫార్మాట్‌లోకి వెళ్తే స్ట్రింగిఫై అవుతుంది. క్లియరా? సో అందుకే మీకు ఇక చూడండి. నేమ్‌కి కొటేషన్స్ ఉన్నాయి. నా పేరుకి ఉన్నాయి. ఏజ్‌కి ఉన్నాయి. దొరికింది. అందుకు సేవ్ అయింది. ఓకేనా? ఇది క్లియర్. సో ఇప్పుడు నువ్వు దాంట్లో సేవ్ చేసుకున్నావు. ఓకేనా? సేవ్ చేసుకున్నాక ఇది నువ్వు వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే దీంట్లో నా డీటెయిల్స్ నీకు కన్సోల్‌లో ప్రింట్ కావాలి అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? ఎలాగైతే నువ్వు ఒక ఐటెమ్ సెలెక్ట్ చేసినావో దాన్ని తెచ్చుకోవచ్చు కూడా. ఓకేనా? దానికి సింటాక్స్ వచ్చేసి నేను కోడ్ బయట రాస్తా. ఎందుకు నాకు వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే దాంట్లో ఉంటే రావాలి కదా! లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్. ఓకేనా? సెట్ ఐటెమ్ లాగా గెట్ ఐటెమ్ సింపుల్‌గా. ఓకే. అక్కడ డాట్ పెట్టలే కామా పెట్టినాము. డాట్ ఓకేనా? ఇక కీ ఇవ్వాలి. కీ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చింటామో ఆ కీ ఇవ్వాలి. ఓకేనా? యూజర్ డీటెయిల్స్. ఇది కన్సోల్ లాగ్ చేద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చూద్దాం. చూసారా? నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తా పేజ్. ఉన్న వెంటనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే. ఇప్పుడు ఉంది కాబట్టి వచ్చింది. ఓకేనా?
ఇప్పుడు నాకు ఇది రిమూవ్ కావాలి. ఓకేనా. రిమూవ్ అయ్యాక మనకు 2 మెథడ్స్. ఒకటి లోకల్ స్టోరేజ్‌లో ఇప్పుడు మనకు 2 స్టోరేజెస్ ఉంటాయి. ఈ అప్లికేషన్‌లోకి పోతే లోకల్ స్టోరేజ్ ఒకటుంది. సెషన్ స్టోరేజ్ ఒకటుంది. సెషన్ స్టోరేజ్ మనము అడ్వాన్స్ దాంట్లో యూజ్ చేస్తాము. లోకల్ స్టోరేజ్ బేసిక్‌గా టు డూ లిస్ట్‌గా ఇప్పుడు మీరు టు డూ లిస్ట్ అప్లికేషన్ తయారు చేశారు. ఓకేనా. తయారు చేసినాక ఆ అప్లికేషన్‌లో ఉన్నవన్నీ సేవ్ చేసుకున్నా. ఏవి ఒక 4-5 టు డూ లిస్ట్ యాడ్ చేశారు. అంటే ఒక 4-5 ఐటెమ్స్ యాడ్ చేశారు. ఇక సేవ్ చేశారు బానే ఉంది. మీ పేరు రిఫ్రెష్ చేసినా, సేవ్ చేసినా ఎళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ డైనమిక్‌గా జనరేట్ అయింటాయి కాబట్టి రిఫ్రెష్ చేసినా ఎళ్ళిపోతాయి. అలాంటప్పుడు మీరేం చేసంటే సేవ్ అని ఒక బటన్ పెట్టి, ఆ సేవ్ బటన్ క్లిక్ చేయగానే మీరేవైతే ఆ టు డూ లిస్ట్ యాడ్ చేశారో ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఐటెమ్స్ ఉన్నాయనుకుందాం లిస్ట్‌లో ఓకేనా. యాడ్ చేశారు అవన్నీ సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఇక వాల్యూకొచ్చేసి ఒక లిస్ట్ ఇయ్యొచ్చు. ఇప్పుడు యూజర్ అయితే ఎలాగైతే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారో ఒక లిస్ట్ ఇచ్చి సేవ్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో, మీరు పేజ్ ఒకవేళ రిఫ్రెష్ చేసినా, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా గానీ మీకు ఆ డేటా ఉంటుంది. ఆ డేటా తెచ్చుకోవచ్చనమాట. ఇట్లా గెట్ ఐటెమ్స్ ద్వారా. క్లియరా? సో, లోకల్ స్టోరేజ్ అని ఇలా మనకు బేసిక్‌గా ఇలాంటి సిట్యుయేషన్ యూజ్ చేస్తాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ లాగిన్ అయినాడు. ఓకేనా. వాళ్ళు లాగిన్ అయిన వెంటనే వాని యూజర్ ఐడీ ఒకటుంటుంది. ఐడీ లోకల్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకుంటారు. సో, వాడు ప్రతిసారి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే వాని అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు? మీరు వాని డేటా ఇట్లా తెచ్చుకున్నారు. గెట్ డేటాను తెచ్చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లాగౌట్ బటన్ మీద క్లిక్ చేశారనుకుందాం. ఓకే. లాగౌట్ బటన్ మీద క్లిక్ చేసినాక ఇంక వాళ్ళు లాగిన్ ఉండకూడదు. ఎళ్ళిపోవాలి. అలాంటప్పుడు లాగౌట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఓకేనా. లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటెమ్ అని చెప్పి ఇక్కడ కూడా అంతే. ఆ కీ పేరు ఇయ్యాలి. కీ పేరు వచ్చేసి యూజర్ డీటెయిల్స్. ఓకేనా. సో, ఒక పని చేద్దాము. మనం ఇంకో బటన్ తీసుకుందాము. బటన్ ఓకే. ఇంకో బటన్ తీసుకొని ఇది రిమూవ్ అని వెళ్దాం. ఓకేనా. ఇది కూడా రిమూవ్ అని వెళ్దాము. సేవ్ కంట్రోల్-C కంట్రోల్-V రిమూవ్ ఓకేనా. ఇది కూడా రిమూవ్ BTN అని వెళ్దాం. సో, బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఇక ఇది క్లిక్ చేయగానే కామా లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ యూజర్ డీటెయిల్స్ ఇది రిమూవ్ BTN. ఓకే. ఇప్పుడు క్లియరా? మనం ఇంకో ఈవెంట్ లిజనర్ యాడ్ చేసినా క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోవాలి. చూద్దాం ఏమొస్తది. ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఎంప్టీ ఉంది. నేను శరత్ ఏజ్ వచ్చి 23 ఇచ్చి జనరేట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తా. ఓకే. డేటా వచ్చింది. ఇప్పుడు రిమూవ్ బటన్ మీద క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది చూడండి. చూసారా? అంటే ఇప్పుడు ఇది లాగౌట్ బటన్ అనుకోండి. ఓకేనా. జనరేట్ టెక్స్ట్ అనేది లాగిన్ అనుకోండి. రిమూవ్ అనేది లాగౌట్ అనుకోండి. యూజర్ ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేస్తాడో మనకి డేటా స్టోర్ అవుతుంది. సో, అది ఇంకోసారి ఎప్పుడొచ్చినా గానీ మనకు మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి జనరేట్ టెక్స్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా పేజ్. చూడు. ఈ డేటా పోదు. నువ్వు ఎన్ని సార్లు రిఫ్రెష్ చేయి పేజ్. నేను బ్రౌజరే క్లోజ్ చేసేస్తున్నా. సర్వర్ స్టాప్ చేస్తున్నా ఇక్కడ. మళ్ళీ సర్వర్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్స్పెక్ట్‌లో పోయి అప్లికేషన్‌లో చూద్దాం. చూసావా? ఇంకా డేటా అలాగే ఉంది. అంటే నువ్వు అయితే మాన్యువల్‌గా ఇక్కడికొచ్చి ఇక ఈ ఆప్షన్ డిలీట్ క్లిక్ చేస్తే గాని పోదు. లేదా ఇలా ఒక లాజిక్ రాసి రిమూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే గాని పోదనమాట ఈ డేటా. క్లియరా? సో, ఈ విధంగా మనము యూజర్ డేటాని లోకల్ స్టోరేజ్ వల్ల ఓకేనా. కొత్త కీని యాడ్ చేయొచ్చు. లేదా ఆ ఉన్న కీ ఉందా లేదా చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. నువ్వు ఇంకో లాజిక్ రాయొచ్చు. ఇక గెట్ ఐటెమ్స్ టెస్ట్‌లో ఒకవేళ అన్‌డిఫైన్డ్ వచ్చిందనుకోండి. అంటే యూజర్ డీటెయిల్స్ అనేవి లేవు దాంట్లో. ఓకేనా. ఇప్పుడు మనం డిలీట్ చేసాం గదా. కన్సోల్‌లో చూద్దాం. చూసారా నల్ వచ్చింది. ఒకవేళ నల్ వస్తే మనకేమని మీనింగు ప్లీజ్ లాగిన్ అని మీరు లాజిక్ పెట్టొచ్చు. ఓకేనా. యూజర్ ప్లీజ్ లాగిన్ అని పెట్టొచ్చు. ఒకవేళ దీంట్లో డేటా ఉందనుకోండి. మీ డేటా పేజ్ ఓపెన్ అయ్యేలాగా లాజిక్ రాయొచ్చు. క్లియరా? సో, ఇలాంటి కేసెస్ మనం లోకల్ స్టోరేజ్ యూజ్ అవుతుంది. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు అసలు ఈవెంట్ లూప్ అనే కాన్సెప్ట్ అలాగే లోకల్ స్టోరేజ్ అనే మెయిన్ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఈవెంట్ లూప్ ఇంటర్వ్యూస్‌లో చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్ లైఫ్‌లో తెలిసినా తెలియకపోయినా. బట్ ఈ లోకల్ స్టోరేజ్ అనేది మాత్రం మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు ఛాన్స్‌గా యూజ్ చేస్తామనమాట. అంటే ఒక బేసిక్ ప్రాజెక్ట్స్ నుంచి ఒక మీడియం లెవెల్ ప్రాజెక్ట్స్‌కి లోకల్ స్టోరేజ్ యూజ్ చేస్తాం. కొంచెం అప్పర్ ప్రాజెక్ట్స్‌కి మనం సెషన్ స్టోరేజ్ వరకు పోతాం. సెషన్ స్టోరేజ్‌కి, లోకల్ స్టోరేజ్‌కి మేజర్ డిఫరెన్స్ ఏమంటే లోకల్ స్టోరేజ్ నీ అంతట నువ్వు డిలీట్ చేసేంత వరకు వెళ్ళదు. సెషన్ స్టోరేజ్ మాత్రము
మీరు బ్రౌజర్ క్లోజ్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ అవ్వాల్సిందే. ఓకేనా? అది దానికి మేజర్ డిఫరెన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.